ప్రతి ఒక్కరు హిందువులు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. నేను ఏమంటున్నానంటే రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ మన ఇన్సిడెంట్ని మనం అందరం చర్చించుకుంటూ ఉన్నాం కదా. దాంట్లో ఒక జవాన్ వచ్చేసి నావీ జవాన్ వచ్చేసి ఆ సోల్జర్ వినయ్ అనే ఆయన చనిపోవడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు ఎంతోమంది పర్యాటకులు వెళ్ళి అక్కడ జస్ట్ ఆ చిత్రాలను చూద్దామని వెళ్ళిన వాళ్ళని అతి దారుణంగా కొంతమంది పాయింట్లు ఇప్పించి నువ్వు హిందువా ముస్లింవా అని చూసి మరి కాల్చి చంపడం జరిగింది. సో నేను ఈ ఇన్సిడెంట్ మీద చెప్పేది ఏంటంటే అక్కడ అకస్మాత్తుగా ఆ దాడి జరగడం వల్ల అక్కడ ప్రయాణికులకు అసలు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్లో ఉండడం వల్ల వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ అనుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది, లైట్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయడం జరిగింది. ప్రత్యేకంగా నువ్వు ముస్లిమా హిందువా అని చూసి మరీ చంపేయడం జరిగింది. ఆడవాళ్ళని వదిలిపెట్టినప్పుడు ఒక ఆడమ ఉండి నన్ను కూడా చంపేయండి, మా భర్తను చంపేసారు కదా నన్ను కూడా చంపేయండి అంటే అతను ఉండి అన్నాడంట, నిన్నెందుకు చంపుతాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మోడీకి చెప్పుకోండి, మీ మోడీని వచ్చి మాట్లాడమని చెప్పండి అని చెప్పిండంట. వాడికి ఎంత ధైర్యం ఉంటే మన పిఎం మోడీ గారి పేరు ఎత్తుతాడు. మెయిన్ థింగ్ నేను ఏం చెప్తున్నానంటే మామూలుగా ఇట్లా మాట్లాడుకోవద్దు. పాకిస్తాన్ లాంటి లుచ్చానా కొడుకులకు ఉగ్రవాదులకు ఎందుకు ఇంత రైట్స్ ఇచ్చింది పాకిస్తాన్ అడగొచ్చు. మనం రియాలిటీగా మాట్లాడుకోవాలంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారంటే ఒప్పుకునేలాగా అయితే లేదు. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్నే నిన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఉగ్రవాదులు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచో చేసారు, మీలో భారతదేశంలోనే కొట్టుకొని మీరే చేసుకున్నారు ఆ ఇన్సిడెంట్ని, అది కూడా మా మీద రుద్దుతున్నారు అని చెప్తున్నారు. మెయిన్ థింగ్ ఇక్కడ మనం పెట్టాల్సిన దృష్టి ఏంటంటే మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎంతో అతి కిరాతకంగా జరగడం జరిగింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం జరిగింది. నేను ఏం చెప్తున్నానంటే మనకి ఎంతోమంది సోషల్ మీడియాలో ఉన్నాయి, ఎంతోమంది మన భారతీయ చట్టాలను కానీ మన భారతీయ ధర్మాలను కానీ మన భారతీయ సనాతన ధర్మాన్ని కానీ ఎవ్వరు పాటించట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మనమన్న ఒక యూనిట్ లేదు భారతదేశంలో. సో ఒక యూనిట్తోని ముందుకెళ్ళేసి ఇలాంటి ఎన్ని వచ్చినా కానీ సరే అడ్డంకులుగా నిలబడి మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటామని నేను మనస్ఫూర్తిగా కూడా అప్కమింగ్ సోల్జర్ అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఈసారి అయితే ఖచ్చితంగా కొట్టగలుగుతాను నాకు నమ్మకం ఉంది. నేను UFGలో జాయిన్ అయ్యి నేను ఖచ్చితంగా కొట్టుకుంటా అన్న నమ్మకం అయితే నాకు ఉంది. నేను కూడా వెళ్ళేసి అలా చేస్తాను ఖచ్చితంగా అయితే నాకు ఒక దృఢమైన నమ్మకం అయితే ఉంది. మన ఇండియన్ ఆర్మీలో కూడా ఒక 3 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది బుల్లెట్ల తూటాలకి. సో దానికి కూడా చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్ని తరిమి కొట్టాలని గట్టిగా ఉంది. ఖచ్చితంగా అయితే మన మోడీ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకోనికి సిద్ధంగా ఉన్నారని మేము అందరం నమ్ముతున్నాం. ఖచ్చితంగా తీసుకుంటారు అది ఖచ్చితంగా. సో ఇంకా ముందు మాట్లాడుకోవాలంటే మన సోషల్ మీడియాల వల్ల కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కొంచెం కూడా అవేర్నెస్ అన్నది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని కొంచెం ముందుకు వెళ్ళేస్తే సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ బ్యాడ్ అన్నీ పక్కన కొట్టేసి కొంచెం దేశభక్తి కొంచెం మాట్లాడి కొంచెం ఉంటే ఖచ్చితంగా మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటామన్న నమ్మకం ఉంది. సో జై హింద్ జై భారత్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చనిపోయిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నా. జై హింద్ జై భారత్.